ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాపట్ల జిల్లాలోని ప్రధాన కార్మిక సంఘాలైనటువంటి భవన నిర్మాణ కార్మికులు, సివిల్ సప్లైస్ కార్మికులు, ఆటో రంగ కార్మికులు, మరి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గం పట్ల అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల మీద మరి కలెక్టర్ గారికి, అన్ని జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో మరి కలెక్టర్ గారికి కూడా ప్రధాన సమస్యలు ఇవాళ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులకి జనవరి 1 నుండి కొత్త అగ్రిమెంట్ చేయాలి. నూతనంగా ఏదైతే ఎత్తుడు దించుడు కూలీ రేట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఈ యొక్క మరి ప్రభుత్వానికి ఉంటే ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా కానీ ఈనాటి వరకు కూడా కొత్త అగ్రిమెంట్ చేయాల. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి రక్షణ, వాళ్ళకి సంబంధించినటువంటి పనుల్లో వాళ్ళకి పూర్తి భద్రత కల్పించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఈఎస్ఐ కల్పించాలని చెప్పేసి అనేక మార్లు అడిగినా కానీ వాళ్ళకి ఈఎస్ఐ కూడా మరి వాళ్ళకి సమకూర్చినటువంటి పరిస్థితి లేదు. మరి నిర్దాక్షిణంగా మరి చెప్పుకోవాలంటే ఈ జిల్లాలో కార్మికులు ఆయా ఎంఎల్ఎస్ పాయింట్లో తాగునీటి మంచినీళ్లు ఏదైతే ఉందో గత సంవత్సరం నుంచి కూడా తాగునీటి మంచినీళ్ళకు సంబంధించినటువంటి బిల్లులు కూడా శాంక్షన్ చేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ మంచినీటి బిల్లులు కూడా ఇవాళ శాంక్షన్ చేయకుండా, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు కూడా వాళ్ళ తేదీ 18 అయినా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ బిల్లులు శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా ఈ సమస్యల్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులు ఇవాళ రేపు 21వ తేదీన విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభ జరగబోతా ఉంది. ఈ యొక్క ఆటో రంగ కార్మికుల ప్రధాన సమస్యలు, వాళ్ళకి ఏదైతే ఆటో రంగ కార్మికులకి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో దాన్ని గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చెవిటోడి ముందు శంఖమూదినట్టే తప్ప ఎక్కడ కూడా ఆటో రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు పోలీసులు ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా వాళ్ళకి కేసులు రాస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఈ రోజు కూడా వారికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఇవాళ వాళ్ళ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డులో దాదాపు 46,000 కేసులు క్లెయిములు పెండింగ్ ఉన్నాయి. ఆ క్లెయిములు పరిష్కారం చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మార్చి నెల నుంచి ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని అమలు చేస్తున్నారో దాంట్లో కూడా కేవలం 3 సమస్యలకు మాత్రమే పరిష్కారం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుడు జారి ఏదైనా కింద పడితే వారికి కనీసం సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ పెళ్లిళ్ళు జరిగితే వివాహ కార్యక్రమాలకి 20,000 ఇస్తా ఉన్నారు. అది కూడా ఈ యొక్క స్కీమ్లో లేకుండా పోయింది. అదే కాదు, ఇవాళ ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా దెబ్బలు తగిలినా ఆ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అందుకని సంక్షేమ బోర్డులు వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి మొత్తం డబ్బుల్ని వాడుకున్నారు తప్పనిచ్చి మరి సంక్షేమ బోర్డుకి జమ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ జమ చేయాలని చెప్పేసి ఏదో సంక్షేమ బోర్డు తీసుకున్న డబ్బులు ఏ ప్రభుత్వాలైనా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో కూడా ఇచ్చినటువంటి దాన్ని క్లియర్ చేయకుండా ఉన్నారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.